డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారా? తాజాగా పార్టీలో అభ్యర్థి ఎంపికపై జరిగిన ఓటింగ్ లో ఘన విజయం సాధించారా? అయితే ఓ వైపు కేసులు, మరోవైపు బ్యాన్ల వేళ ట్రంప్ కు గెలుపు నల్లేరు మీద నడక కాదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ తొలి గెలుపు చర్చనీయాంశమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్న అభ్యర్థుల్లో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. జనవరి 15న అయోవా ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం తొలి ఎన్నికల్లో ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నుకునే అభ్యర్థి కోసం ఇవి తొలి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రిపబ్లికన్ పార్టీలోని మిగతా అభ్యర్థులైన రాన్ డిసాంటిస్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ఆశా హచిన్సన్లు డొనాల్డ్ ట్రంప్ కంటే చాలా వెనుకంజలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీలో 68% ట్రంప్ వైపు మొగ్గు చూపుతుండగా 12% నిక్కీ హేలీ, 11% రాన్ డిసాంటిస్లకు జై కొడుతున్నారు. ట్రంప్ ఒక బలమైన అభ్యర్థి, అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడని రిపబ్లికన్ రేటింగ్స్ లో వెల్లడైంది. ఈ పరిణామాలతో రిపబ్లికన్ క్యాండిడేట్ రేసులో ఉన్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అభ్యర్థిత్వ రేసు నుంచి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ కే మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీలో జో బైడెన్ ప్రస్తుతానికి టాప్ లో ఉన్నా ఆయనను సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య మునుపటి కంటే చాలా తగ్గిపోయింది. దీంతో ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను ఓడించడం అంత కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 4 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల పోలింగ్ ను డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకో ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. ఆయనపై పలు నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ ట్రంప్ పైనే విశ్వాసం ఉంచింది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినప్పటికీ మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8% మేర ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డిసాంటిస్ 21.4, నిక్కీ హేలీ 17.7, వివేక్ రామస్వామి 7.2% ఓట్లు పడ్డాయి. అభ్యర్థిత్వం ఖరారు కావడానికి 1215 ఓట్లు అవసరం కాగా డొనాల్డ్ ట్రంప్ కు తొలి రౌండ్లోనే 2035 మేర ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ లో ఇంకా కొనసాగుతుండడం వల్ల ఆయన ఆధిక్యత మరింత పెరిగే అవకాశం ఉంది. రాన్ డిసాంటిస్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 824 ఓట్లు వచ్చాయి. నిక్కీ హేలీ 682, వివేక్ రామస్వామి 278 ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వివేక్ రామస్వామి ఆయన విజయం కోసం క్యాంపెయిన్ చేస్తానని, ఎన్నికల టీంలో సభ్యుడిగా ఉంటానని వెల్లడించారు. అమెరికా ఫస్ట్ అనే అజెండాను మళ్లీ తెరమీదికి తీసుకొస్తామని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ను 21వ శతాబ్దంలోనే అత్యుత్తమ అధ్యక్షుడిగా అభివర్ణించారు. ఇదిలా ఉంటే అయోవా నుంచి రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ నామినేషన్ గెలిచిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షుణ్ణి అయితే సరిహద్దులను మూసేస్తామని, ప్రస్తుతం దేశంపై దాడి జరుగుతోందని అన్నారు. అయోవా కాకస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రామస్వామి ఫ్రాడ్ అని ట్రంప్ ప్రచారం చేశారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్ రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిది. అక్కడ ప్రస్తుతం విపరీతమైన మంచు కురుస్తున్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం విశేషం. 1600 పోలింగ్ కేంద్రాల్లో జనం ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతుండడం వరుసగా ఇది మూడోసారి. 2016లో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020లో డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అధ్యక్ష పోటీ కోసం బరిలోకి దిగారు. అయితే ఇటీవలే ట్రంప్ పై 2 రాష్ట్రాలు వేటు వేశాయి. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2020 అధ్యక్ష పోరులో ట్రంప్ ఓటమి తర్వాత ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న యుఎస్ క్యాపిటల్పై దాడికి దిగిన విషయం విదితమే.